సరస్వతిని తీసుకెళ్లి తన మెడలో తాళి ఉందో లేదో చూడవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. తాళి తీయమని ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. తేజ, డాడ్, ఒకసారి రాహుల్ ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కో. ఆల్రెడీ ట్రై చేశాను డాడ్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కేసు హీరింగ్ లో ఉన్నారేమో డాడీ. యా నథింగ్ టు వరీ. ఎవ్రీథింగ్ ఇస్ అవర్ కంట్రోల్. థ్యాంక్ యూ. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? నథింగ్ మ్యామ్. మీ డల్ ఫేసులు చూస్తుంటే డెఫినెట్ గా సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తోంది. ఏం జరిగిందో చెప్పండి. ఇంకే ఉంటుంది వాగ్దేవి, మన కుక్ వాణి కోర్టుకు వెళ్ళింది కదా, అదేదో ఈ ఇంటి యువరాణిలా దానికేమవుతుందోనని టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏమైతేనే ఆ అమ్మాయి గురించి ఎందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నారు? తన వాళ్ళకి దూరంగా మనతో ఒంటరిగా ఉంటున్న ఆడపిల్ల. ఆ మాత్రం కనికరం, ఆలోచన లేకుండా ఎలా ఉండగలుగుతాం? ఆలోచించొద్దనట్లేదు, కానీ అదే ఆలోచనలో ఉండొద్దు అని చెప్తున్నాను. ఓవర్ కన్సర్న్ చూపించి నెత్తికి ఎక్కించుకోకూడదు. పని వాళ్ళకి మన వాళ్ళకి తేడా చూపిస్తే మంచిది. అందరూ ఆవిడలాగా ఆలోచించలేరని చెప్పు నవ్య. నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించాను కాబట్టే నిజం నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చాను. ఇప్పుడు మర్చిపోయాను. కేసులో గెలిస్తే ఇంటికొస్తుంది, ఓడిపోతే దూరం అవుతుంది. పాసింగ్ క్లౌడ్ లాంటి ఆ అమ్మాయి మీద ఎఫెక్షన్ పెంచుకోవటం అంత మంచిది కాదు. తేజ, నవ్య, కనీసం మీరైనా అర్థం చేసుకోండి. ఓకే మ్యామ్. ఇప్పుడే కోర్టుకొచ్చాను మేడం. సరస్సుతో పాటు లాయర్ ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, ఎవరూ రాలేదు. ఓడిపోతానని ఫిక్స్ అయిపోయి ఉంటుంది పాపం, ఒంటరిగా వచ్చింది. అంతే కదా మేడం, గిరి తరపున సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ అన్నీ మ్యాచ్ అయినాయి, చాలా సాలిడ్గా ఉన్నాయి. అయితే ఓ గంటలో హియరింగ్ పూర్తయ్యి గుడ్ న్యూస్ నా చెవిన పడుతుందన్నమాట. అవును మేడం. విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. ఓకే మేడం. ఇంకెంతసేపమ్మా? మమ్మల్ని చూడటం కాదు, తాళి చూపించు. దేవుడు సాక్షిగా అతనితో నా పెళ్ళి అవ్వలేదమ్మా. వాడు పెద్ద మోసగాడు. అవలేదంటే తాళి చూపించడానికేంటి? వద్దండి, దండం పెడతాను మీకు. ఏదో నీ కూతురులా తనని అంత బ్రతిమలాడుతున్నావేంటక్క? టైం వేస్ట్ చేయకుండా తాళి చూపించు. అమ్మా,
తాళి ఉందంటే అతను నీ భర్తేనా? కాదమ్మా, కాదు. దయచేసి నేను చెప్పేది వినండి. అలాంటి బిడ్డ మీకు ఉండే ఉంటుంది. బిడ్డ లేదు, కూతురు లేదు. ఈ తాళి ఎవరు కట్టారు? చెప్పమ్మా, ఆ తాళి ఎవరు కట్టారు? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంకేం మాట్లాడుతుంది? ఇప్పటి వరకు నీ మాటలు విని ఏదో మంచిదానివి అనుకున్నాను. పద జడ్జి గారి దగ్గరికి. ఇంకా ఏం చూస్తున్నావు? అమ్మా, మీకు దండం పెడతాను. ఈ ఒక్క నిజాన్ని దాచి నా జీవితాన్ని నిలబెట్టండి అమ్మా. ఆ బోన్లో ఉన్న వ్యక్తి నా భర్త కాదు. అతన్ని తాళి కట్టలేదు. ఈ తాళి నా ప్రేమకి గుర్తు. కేవలం ఈ బంధం కోసమే నేను బతుకుతున్నాను. చాలే ఆపు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. పదా, నీకే చెప్పేది, పదా. తాళి ఉందో లేదో చెక్ చేశారా? ఈమె మెడలో తాళి లేదు సార్. తప్పు నాదేనయ్యా. తప్పంతా నాదే. నన్నే వద్దనుకుంది. తాళి మాత్రం ఎందుకు ఉంచుకుంటుందయ్యా? ఎప్పుడో తీసి పారేసి ఉంటుంది. ఇప్పటివరకు సరస్సు నొప్పించి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నానయ్యా. కానీ ఇప్పుడు చెప్తున్నానయ్యా, ఇలాంటి మోసగతిని ఊరికే వదలకూడదు. శిక్ష పడాల్సిందే. చాలా ఆపు. ఇంకా ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. తప్పు చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు. శిక్ష పడాల్సింది కూడా నీకే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను కాదు, జడ్జి గారు. సార్, నేను మీతో మాట్లాడచ్చా? మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి. చెప్పండి. సార్, సరస్సు గురించి నాకు బాగా తెలుసు. తను చాలా జెన్యూన్ పర్సన్. కల్లో కూడా అబద్ధం చెప్పదు. బాబు, ఇది సరస్వతి భజన కాదు. అవసరం లేకపోయినా పొగుడుతున్నావు. అవసరం లేకపోవడం ఏంటి సార్? తనకి పెళ్లి కాలేదని నిన్నటి నుండి చెబుతున్నా. మీ వాదన మీదే, కానీ తన మాట ఏమైనా పట్టించుకుంటున్నారా? నిజంగా పెళ్లి చేసుకున్న వాడే అయితే భార్యని మతిమాలి ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఇలా చీటింగ్ కేసు వేసి పరువు తీసుకోడు. జడ్జి గారు, చట్టం కన్నా మానవత్వం గొప్పదంటారు. సరస్సుకి పెళ్లి కాలేదనడానికి మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా సరస్సు లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏంటి జడ్జి గారు ఇది? ఆ అమ్మాయేమో మేమేం చెప్పినా తప్పంటుంది. ఇతరేమో ఆవిడ గురించి గొప్పలు చెప్తున్నాడు. కోర్టుకు కావాల్సింది మాటలు కాదు, ఆధారాలని. కోర్టుకు తెలిసేలాగా మాకు న్యాయం చేయండి. సరస్సు ముమ్మాటికి గిరి భార్యనే. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట
గిరిధర్ సరస్వతుల వివాహం జరిగిందని కోర్టు ఆగండి అయ్యా, తొందరపడి తీర్పివ్వద్దు. న్యాయ దేవత సాక్షిగా నా జీవితాన్ని నాశనం చేయొద్దు. న్యాయమే దేవుడని చెప్పే అన్యాయానికి సాయం చేయొద్దయ్యా. సరసు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా కన్నీళ్లతో కాదు, ధైర్యంతో సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. మనం నమ్మిన ధర్మాన్ని కాపాడి భార్యాభర్తల బంధం విలువ తెలియని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఇదిగో రామాయణం, మనం నమ్మిన వేదం, మేడం ఇచ్చిన ఆశీర్వాదం. నీకు చదివి చెప్పిన ప్రతి శ్లోకం, దాని భావం అన్నీ గుర్తు తెచ్చుకో. పరిష్కారం అందులోనే ఉంటుందన్న మేడం మాట మర్చిపోకు సరసు. నీ కళ్ళలో ఓడిపోయానన్న కన్నీరు కాదు, గెలవాలన్న కసి పుట్టాలి. అబద్ధాలు చెప్పి మోసం చేసి బ్రతికే వాళ్ళకి నువ్వు చేసే పనికి భయం పుట్టాలి. నీకు నేనున్నాను, నీతోనే ఉంటాను. నీ మనసులో గెలుపు తప్ప వేరే ఏ ఆలోచనకి చోటు లేదు. తీసుకో సరసు. అయ్యగారు, నేను ఒకసారి మీ దగ్గరున్న ఆధారాలు చూడొచ్చా? ఏమ్మా, ఏమైనా మంత్రాలు వేసి మారుస్తావా? పర్వాలేదు, చూడొచ్చు. ఇయం సీత మమ సుత సహధర్మచారితప ప్రతీచ్చ చైనం భద్రం తే పాణిం గృహలీశ్వ పాణీన. జనక మహారాజు సీతాదేవిని శ్రీరాముడి చేతిలో పెట్టిన రోజు చెప్పిన మాటలు. మన సాంప్రదాయంలో పెళ్లి రోజు వరుడు వధువు తల్లిదండ్రులుండాలి. కానీ ఈ ఫోటోలో మేమిద్దరం తప్ప ఎవరు లేరు. మన ఇద్దరు పెళ్లి ఫోటోలు వాళ్ళంతా ఎందుకుంటారు? పెళ్లిలో ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు సరసు. అయ్యగారు, నేను ఒకసారి పంతులు గారితో మాట్లాడాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పంతులు గారు, ఒకసారి ఈ ఫోటోలో తాళి చూడండి. ఏం తేడా కనిపించటం లేదా? అబే, ఏమీ లేదమ్మా, చూడు. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి రోజున వరుడు వధువు మెడలో శతమానాలు కడతాడు, కానీ సూత్రాలు కట్టడు. మరి నా మెడలోకి సూత్రాలు ఎలా వచ్చాయి? టైంకి శతమానాలు అందలేదు, అందుకే అవి కట్టాను. అయ్యగారు, మీరు కూడా ఒకసారి ఈ విషయాన్ని వాకప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ ఫోటో ఇలా ఇవ్వండి. సాధు సాధ్వతి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుబి నిర్ఘోష పుష్పవర్షో మహానుభూత్. సీతారాముల కళ్యాణం ఎంత ఘనంగా జరిగిందో రామాయణంలో చెప్పారు. దేవతలు పూలవాన కురిపించారు. కానీ నాతో పెళ్లి జరిగిందని చెప్తున్నాడు ఇతను. మా తల మీద తలంబ్రాలు, కనీసం అక్షింతలు కూడా ఎందుకు లేవు? అంటే అది తలంబ్రాలకు ముందు తీసిన ఫోటో ఏమో చెప్పవయ్యా? అవును. మరి అక్షింతలు రాలిపోయి ఉంటాయి. అయ్యగారు,
ఆ ఫోటో పెళ్లి రోజు తీసిందంటున్నారు. పెళ్లి ముత్యాలమ్మ గుడిలో జరిగిందంటున్నారు. కానీ వెనక ఉన్న గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మా జిల్లాలోనే కాదు, మన దేశంలో ఎక్కడ గ్రామ దేవత గుడి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఒకే ప్రాంగణంలో ఉండవు. అసలు ఆంజనేయ స్వామి గుడిలో వివాహం చేయరు. కానీ మీరేమో పెళ్లి చేశాను అని ముహూర్త సమయంతో సహా అన్ని చెప్తున్నారు. ఎలా పంతులు గారు? సూపర్ లాజిక్ సరసు. ఆ విషయం పంతులకే తెలియదేమో. చూడమ్మా, వేద పండితుల్ని ఇలా అవమానించడం అనుమానించడం మంచిది కాదు. ఒక్క నిమిషం. వేద పండితులు మీరైతే రామాయణం బాలకాండలో మొదటి శ్లోకాన్ని చెప్పండి. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా అడిగితే ఎలా గుర్తుంటుంది? అవునా? సరసు, నువ్వే చెప్పు. ఓం తపస్వధ్యాయ నిరంతరం తపస్వి వాగ్విదాం వరం రారదం పరిపప్రచ్చ వాల్మీకీర్ము నిపుంగవం. అయ్యగారు, ఇతను పండితుడు కాదు కదా, పూజారి కూడా కాదు. తన చేతుల మీద జరిపిన ప్రతి పెళ్లి గురించి వివరాలు చెప్పగలను అన్న పంతులు గారు రామాయణం గురించి ఎలా మర్చిపోయారు? ఆ ఫోటోలో ఉన్న తాళి, వెనకాల ఉన్న గుడి, పక్కనే ఉన్న మనిషి ఏది నిజం కాదు. లాయర్ గారు, మీరిక్కడున్నది ముద్దాయిల తరపున వాదించడానికే తప్ప వాళ్ళు చేసిన తప్పుని ఒప్పు చేయడానికి కాదు. మీ వాదనలో బలం ఉండాలి గాని అన్యాయంగా ఎవరు ఇక్కడ వచ్చే తీర్పు వల్ల బలి కాకూడదు. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నన్ను క్షమించండి అయ్యా. ఏదో బుద్ధి గడ్డితేనే ఈ తప్పు చేశాను. తెలిసి చేసిన తప్పుకి శిక్ష తప్పదు. దొంగ సాక్ష్యాలు ఆధారాలు సృష్టించి సరస్వతి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఇతనికి సాయం చేసిన పంతులకి 6 నెలలు జైలు శిక్ష, 50,000 జరిమానాను విధించడమైనది. తీసుకొని రండి. రామాయణాన్ని జీవితానికి అన్వయించుకొని తన కేసును తానే తెలివిగా వాదించుకొని అగ్ని పరీక్షలో నెగ్గిన సీతాదేవిలా ఈరోజు కేసులో గెలిచిన సరస్వతిని కోర్టు అభినందిస్తుంది. అమ్మా సరస్వతి, ఇన్నాళ్ళు రామాయణం ఒక కథగానే తెలిసిన చాలామంది అజ్ఞానులకు ఆ మహాకావ్యం విలువ తెలిసేలా చేశావమ్మా. రామాయణం అంటే మన జీవితంలో జరిగే సంఘటనల హారమని చాలా గొప్పగా చెప్పావమ్మా. ఇదంతా సీతారాముల గొప్పతనం. మా వాగ్దేవ్ అమ్మగారి ఆశీర్వాదం అయ్యగారు. మీ ఇంట్లో పనిచేసిన అమ్మాయిని నమ్మడం, ఇంత సపోర్ట్గా ఉండడం, ఇట్ ఈజ్ రియల్లీ గ్రేట్ మిస్టర్ రాహుల్. Now the court is adjourned. నేను గెలిచానని అంటున్నారు, కానీ నన్ను నిజంగా గెలిపించింది మీరేనమ్మా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వు నిజాన్ని న్యాయాన్ని నమ్మావు, మేము నిన్ను నమ్మావు.
హలో, వాగ్దేవి మేడం గారు ఉన్నారండి? 1 సెకండ్ సార్. మేడం, లాయర్ మధుసూదన్ గారు లైన్లో ఉన్నారు. స్పీకర్ ఆన్ చేయి. హలో. నమస్తే వాగ్దేవి గారు. మధుసూదన్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఏంటి సడన్ గా కాల్ చేశారు? ఈ రోజు కోర్టులో జడ్జి రంగనాథ్ గారు మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి కేసు జడ్జిమెంట్ ఇచ్చారు. ఓ యా, ఏమైంది కేస్? చాలా పెద్ద సెన్సేషనల్ అయింది మేడం. ఆ అమ్మాయి రామాయణంలో ఇన్ఫర్మేషన్ తన లైఫ్కి కేసుకి కంపేర్ చేసి చాలా తెలివిగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని కేసులో గెలిచింది మేడం. ఆ అమ్మాయికి రామాయణం ఇచ్చి ధైర్యం చెప్పింది మీరేనని తెలిసింది. రియల్లీ గ్రేట్ జాబ్ మేడం. అందుకే కంగ్రాచులేట్ చేయడానికి కాల్ చేశాను మేడం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మేడం, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? మన జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం రామాయణంలోనే ఉంటుందని నా నమ్మకం.